హలో అండి, రైతులందరూ నమస్తే. మనకు ప్రధానంగా చూసుకుంటే వానాకాలం పంటలన్నీ కోత దశకు వచ్చాయండి. ఇప్పుడు మనకు యాసంగిలో మనకు నార్మల్కి సిద్ధం చేయ నార్మల్కి ఎలా సిద్ధం చేయాలి, నార్మల్లో మనం ఏం ఎరువులు వాడాలి, ప్లస్ మందులు పురుగు మందులు ఏమేమి కొట్టాలి, దాని గురించి నేను పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తానండి. ముఖ్యంగా చూసుకుంటే మనకు మన ఈ నవంబర్ నెలలో మనకు నారు పోస్తారండి. నవంబర్ మొదటి వారం నుంచి నారు పోస్తారు రైతులందరూ. మనకు నారు పోసే ముందు నార్మల్ని మనం భూమిని ఎలా సిద్ధం చేయాలనేది నేను పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తానండి. నార్మడి విత్తే ముందు కనీసం 10-12 రోజులు ముందుగా దమ్ము చేసి చదును చేసుకోవాలండి. ఇది మరొకసారి చెప్తానండి. నార్మడి విత్తే ముందు 10-12 రోజుల ముందు దమ్ము చేసి చదును చేయాలండి. నీరు పెట్టేందుకు తీసేందుకు వీలుగా కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. రెండు గుంటల నార్మడికి 2 క్వింటాల పశువుల ఎరువు వేసుకోవాలండి. దీనివల్ల మనకు రోగాలు రాకుండా మంచిగా ఉంటుందండి నార్మల్లే. ఇది మరొకసారి చెప్తానండి చూడండి. 2 గుంటల నార్మడికి 2 క్వింటాల పశువుల ఎరువు వేసుకోవాలి. దీనివల్ల మనకు నారు మంచిగా ఉండి మనకు రోగాలు రాకుండా ఉంటుందండి. అంతేకాకుండా విత్తనాలను మనం 24 గంటలు నీటిలో నానబెట్టి ఆపై మరొక 24 గంటలు మండలో కట్టి ఉంచాలండి. మొలకలు వచ్చిన తర్వాత మనం విత్తనాలను మడిలో విత్తాలండి. మొలక వచ్చిన తర్వాత మనం విత్తనాలు మడిలో విత్తుకోవాలండి. చల్లటి వాతావరణంలో విత్తనాలను తడిగా ఉంచడం చాలా ముఖ్యం అండి. ఎందుకంటే విత్తనం మనకు మొలక మంచిగా వస్తుంది. మనకు నార్మల్గా చూసుకుంటే ఎరువుల వాడకం ముఖ్యంగా మనం ఏం వాడాలంటే 2 కిలోల యూరియా, 1 కిలో 1 కిలో విత్తే ముందు తర్వాత 12 నుంచి 14 రోజుల ముందు మళ్ళీ 1 కిలో వాడుకోవాలండి. అదేవిధంగా భాస్వరం ఈ సూపర్ 1 కిలో వాడుకోవాలి. పొటాషు 1 కిలో వాడాలండి. చలి ఎక్కువగా ఉంటే భాస్వరం మరింత ఎక్కువ వాడుకోవాలి. మీరు దాన్ని అందాన్ని బట్టి వాడుకోవచ్చండి. మనం నార్మల్లో నీటి యాజమాన్యం గురించి తెలియజేస్తానండి. విత్తనం తదుపరి వారం రోజుల పాటు తడి ఉంచాలండి. నీరు నిల్వ ఉంచుకోకుండా జాగ్రత్తలు చూసుకోవాలి రైతులు. ముఖ దశలోకి వచ్చిన తర్వాత పలచగా నీరు ఉంచాలండి. నీరు ఎక్కువైతే నార్మడి కూలిపోతుందండి. మోతాదుగా వాడాలి. ఇది మళ్ళొకసారి చెప్తాను, రైతులు గుర్తుంచుకోవాలండి. నార్మల్లో నీళ్ళు ఎక్కువైతే నారు కుళ్ళిపోయి నారు చనిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల మోతాదుగా ఉంచుకోవాలండి. మనం నారుని ఇలా రక్షించాలి. ఈ ప్రధానంగా చూసుకుంటే మనం చలి మంచు నుంచి నారును రక్షించడానికి పొలం అంతా పలచగా నీరు ఉండేటట్లు చూసుకోవాలండి. చలిగాలు ఎక్కువగా ఉంటే మనకు సాయంత్రం సమయంలో నార్మల్ పైన కప్పులు ఏర్పాటు చేసుకోవాలండి. మనం ప్రధానంగా చూసుకుంటే జింకు లోపం ఉంటే మనం ఈ 10 లీటర్ల నీటికి 20 గ్రాముల జింకు సల్ఫేటు పిచికారి చేసుకోవాలండి. ఇది వారం రోజులకు ఒకసారి 2 సార్లు పిచికారి చేసుకోవడం వల్ల మన జింకు లోపం పూర్తిగా నివారించవచ్చు అండి. అదేవిధంగా పురుగు మందు ఉంటే మనకు తక్కువ ధరలోనే మందు తెలియజేస్తానండి. 20 100 ml 2 డబ్బాలకు వస్తుందండి. ఇది వాడుకోవడం వల్ల మనం పురుగులు శాశ్వత నివారణ పొందవచ్చు నార్మల్లో. ఇదే కాకుండా మనకు కొరాజిన్, మన యాంప్లిగో తర్వాత ఎక్కువ ధర మందులు కూడా ఉన్నాయండి. నేను తక్కువ రేట్లో మనకు నార్మల్గా పురుగు మందు తెలియజేస్తున్నానండి. 100 ml 2 డబ్బాలకు సరిపోతుందండి. అదేవిధంగా మనం నార్మల్లో తన్నీరు తీసినాక మనం పెట్లాక్లో 100 ml ఉంటుందండి. ఇది 2 డబ్బాలకు వస్తుందండి. ఈ తన్నీరు తీసినాక వాడేది. అదే కాకుండా మనకు 15-20 రోజుల తర్వాత నామిని గోల్డ్ 10 ml ఉంటుందండి. అది కూడా వాడుకోవచ్చు. అది 15 రోజుల తర్వాత వాడుకునేదండి. ఇది కూడా గడ్డికి బ్రహ్మాండంగా పనిచేస్తాయండి. ఇదే కాకుండా మనకు నార్మల్లో ప్రధానంగా చూసుకుంటే నారు కాకుండా నర్సరీ స్పెషల్ అనే ప్యాకెట్ ఉంటుందండి. ఈ 2 బస్తాలకు 1 కిలో వాడుకోవచ్చు అండి. ఇది చల్లుకోవడం వల్ల నారు చనిపోకుండా ఉంటుందండి. మనకు ఈ నారు చివరి దశలో సుమారు 20 రోజుల తర్వాత నారు కట్టలు కట్టి ప్రధాన పొలంలో నాటేసుకోవాలండి. నాట్లు వేసే ముందు ఆకుల కొనలను తుంచివేయడం ద్వారా మనం కాండదొరుచు పురుచు రాకుండా జాగ్రత్త పడవచ్చు అండి. ఇది మరొకసారి చెప్తాను, రైతులందరూ గుర్తుంచుకోవాలి. నాట్లు వేసే ముందు ఆకుల కొనలను తుంచివేయడం ద్వారా కాండదొలుచు పురుగు దాడి తగ్గుతుందండి మన ప్రధాన పొలంలో. ఇలా చేయడం వల్ల మనకు రబీ నారు బలంగా పెరిగి ఆరోగ్యంగా ఉండి ఎక్కువ దిగుబడి పొందవచ్చండి రైతులు. ఈ సూచనలు పాటించాలని రైతులను కోరుకుంటున్నానండి. నార్మల్లో మనకి ఈ సూచనలు పాటిస్తే మీరు పొలంలో అధిక దిగుబడి పొందవచ్చండి. ఇలా చేయడం వల్ల మీరు రైతులు నార్మల్ నుంచి మీరు నాటేసుకున్న దశ వరకు ఏ మందు వాడాలని పూర్తి తెలియజేశానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను ఒక 100 మందికి తెలియజేయడం వల్ల మిగతా రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.